మన ప్రభు యేసుక్రీస్తు నామములో ఈ ఛానల్ను వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభు నామములో శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ దినం దేవుడు మనకిచ్చిన నూతనమైన వాగ్దానం, అది లూకా శుభవార్త 19వ అధ్యాయము 9వ వచనం. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. దేవుడు స్పష్టంగా మనందరితో మాట్లాడుతున్నాడు. ఎవరి ఇంటికి రక్షణ వచ్చినది, ఎప్పుడు వచ్చినది, మరి అది ఏ ఇల్లు ఉన్నది? దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. ప్రభువులు వారు సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినదంటే ఏ ఇల్లు అని మనం అనుకుంటున్నాం? మనం నివసించుతున్న ఇల్లా? దేవునికి నివాస యోగ్యమైనటువంటి ప్రత్యేకించబడినటువంటి హృదయం అనే ఈ ఇల్లు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా అర్థవంతమైనటువంటి గూఢార్థమును దేవుడు ఆ మాటలో ఉంచి ఉన్నాడు. నర్మగర్భమైనటువంటి అర్థాలను దేవుడు ప్రతి లేఖనంలో దాచి ఉంచున్నాడు. దానిని మనం ఆత్మానుసారంగా మనం ఏ దినమైతే దానిని గూర్చి మరి దేవునిలో తెలుసుకోగలమో, అట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా దయచేస్తాడు. చూడండి, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. ఇప్పటి వరకు నువ్వు చెడిపోయిన ఇంటిని, ఈ హృదయం అనే ఇంటిలో మలినమైనటువంటి ఈ ఇంటికి, మరి లోకాశలు జీవపు డంబములతో నిండిపోయి లోకం వైపు ఆశ కలిగి జీవించుచున్నటువంటి ఈ యొక్క ఇంటిని, హృదయం అనే ఈ ఇల్లు చెడిపోయి ఉండగా, పాడైపోయి ఉండగా, ఆ పాడైపోయిన ఇంటిని దేవుడు రక్షించడానికే హృదయం అనే ఈ యొక్క ఇంటిని రక్షించడానికి వచ్చాడు. ప్రతి మనిషి హృదయము చెడిపోయింది. ప్రతి మనిషిలో ఉన్నటువంటి దేవుని యొక్క ఆత్మ మరి చెడిపోయి ఉండగా, పాపములో పడిపోయి ఉండగా, అట్టి జీవించుచున్న ప్రతి మనిషి హృదయం అనే ఈ ఇంటిని దేవుడు కాపాడుకున్నట్టుకు గాను నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది. నీ యొక్క హృదయమునకు రక్షణ దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ హృదయంలోనికి దేవుడు రాబోతూ ఉన్నాడు. నీ హృదయమని దేవుని యొక్క ఇంటిని ఆయన కాపాడుకోవడానికి రాబోతున్న దినములు సమీపించుచున్నాయి. అట్టి నీవు ఏ దినం నుండి అయినా సరే ప్రభువైన యేసుక్రీస్తు వారిని నీ హృదయంలోకి ఎత్తుకున్న ఎడల ఖచ్చితంగా నువ్వు రక్షింపబడతావు. నీ యొక్క ఇంటిని దేవుడు కాపాడుతాడు, రక్షిస్తాడు. అట్టి రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నందు నువ్వు విశ్వాసిగా ఉన్నావా? ప్రియమైన మీరు దేవుని బిడ్డ, మరి విశ్వాసిగా ఉన్నావేమో. స్థిర విశ్వాసి కా ఈ దినం నుండి, ఈ దినం నుండి నీవు స్థిర విశ్వాసం అయినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు నీ ఇంటిని కోరుకుంటూ ఉన్నాడు. నీ ఇంటికి రక్షణను ఇవ్వబోతున్నాడు. అట్టి కృపను నీ మీద చూపడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వస్తూ ఉండగా, ఆయన యొక్క మాటలను మనకు వినిపిస్తూ ఉండగా, ఏ దినము నుండి అయినా సరే మనం మారుదాం. మన హృదయం అనే ఆ ఇంటిని ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించుకుందాం. అందరూ తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. జీవాధిపతి అయిన ప్రభువైన యేసయ్య, మీ పాదములకు కోటాను కోట్ల కృతజ్ఞత స్తుతి స్తోత్రములు. తండ్రి, మాకు జీవమునిచ్చి ఆ జీవమునకు అధిపతిగా మీరుండి ఆ జీవాన్ని హృదయంలో ఉంచిన మా తండ్రి మీకు వందనాలు. ఆ జీవంలోనికి నాయన, ఆ హృదయంలోనికి మీరు రావాలని, ఆ హృదయము మీ ద్వారా మాత్రమే రక్షింపబడాలని ఆశ కలిగినటువంటి మా యొక్క అందరి ప్రాణములను మీరు తృప్తిపరిచి నాయన ఈ దినం నుండి నన్ను మా హృదయంలో మీరు రక్షించమని
మా రక్షకుడైనటువంటి ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రభు వీక్షించున్న ప్రతి బిడ్డను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. నేను మిక్కిలిగా తగ్గించుకుని అడిగి పెట్టుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోకపు తండ్రి.